మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మనం పెద్దగా మాట్లాడరు అసలు కాకంటే పొట్టి ప్రసాద్ గారేమో ముక్కుసూటి మనిషి ఏదున్నా టక్కుని చెప్పేస్తారని. ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది మరి? విచిత్రంగా కాకతాళీయంగా ఇద్దరు లాస్ట్ డేస్ లో హాస్పిటల్స్ లో ఉన్నారు 100% కదా. మా నాన్నగారు అయితే మీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు, బట్ మిమ్మల్ని మాత్రం వెళ్ళొద్దన్నారు. ఎందుకలా? మిగతా వాళ్ళంతా స్ట్రగుల్ అయ్యారు నాకు తెలియదు. మా నాన్నగారు ఆయన కష్టాలు మ్యూజిక్ నేర్చుకుంది ఒక మ్యూజిక్ కంపోజర్ అవుదామనే. కంపోజ్ అవుతాయి. నీళ్లు చల్లేశారు నాన్నగారు. నీకేంటి ఈ మ్యూజిక్ ఇంట్రెస్ట్? మా నాన్నగారు తెలుగు పాట ఏం పాడతావు? ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అది లేదా నువ్వు ఒక మ్యూజిక్ ఉండట్లేదు అనుకుంటున్నావు? కోపం వచ్చేస్తుంది. నేను ఎందుకు ఈ జనరేషన్లో పుట్టాను? అప్పుడు పుట్టుంటే పోయేది. సినిమాల్లోనే కామెడీ కాదు, నిజ జీవితంలో కూడా అలాగే జోవియల్ గా ఉండేవాళ్ళు కదా. ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఉంది. మా నాన్న బామ్మ అందరూ చెప్తారు, తాతయ్యకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, ఉండుంటే నేను ఎంత ముద్దు చేసేవాళ్ళు, తాతయ్య బాగా గారంగా చూసేవాళ్ళు అని చెప్పి. తాతను మిస్ అవుతున్న ఫీల్ నీకు ఉంది కదా. సరే, ఉన్నది ఒకే ఒక కొడుకు, యూజువల్ గానే మనకు ఉండే సెంటిమెంట్లు అవి ఉంటాయి. నా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి ఇలాంటివి అనేది. అంటే మీకు థాట్ రాలేదా, లేకుంటే అప్పటికి మంచి ముహూర్తాలు అలాంటిది? లేదు, నాకు అటువైపు లేదు. యాక్చువల్గా పెళ్లి అనేది లేదా? అప్పుడు చైన్ స్మోకర్ నేను. ఆహా, నేను రిజెక్ట్ చేసిన వాళ్ళకంటే నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ. అవునా? ఎందుకలా? చాలా డిప్రెషన్ వచ్చేసింది ఫస్ట్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. 100 ఏళ్ల సినీ చరిత్రలో బోల్డ్ అని గోల్డెన్ మూవీస్ ఉన్నాయి. ఆ సినిమాల్లో నటించినటువంటి పాత తరం నటీనటుల గురించి తెలుసుకోవడానికే మనం చెన్నైకి వచ్చాము. మనం ఉన్నటువంటి ఈ ఇల్లు బోల్డ్ అంతమంది కళాకారులకి నిత్యం ఒక వేదికలాగా ఉండేది. తను మరెవరో కాదు, పొట్టి ప్రసాద్ గారు. పొట్టి ప్రసాద్ గారి కుటుంబంతో మనం ఉన్నాము చెన్నైలో. తెలుగు వాళ్ళు కొనుక్కున్నటువంటి మొట్టమొదటి స్థలం లాగా దీన్ని భావిస్తూ ఉంటారు. అందుకే ఆ కాలంలో కాంటెంపరీస్గా ఉన్నటువంటి బోల్డ్ అంతమంది నటులు కావచ్చు, మిగతా క్రూ అంతా ఇక్కడికి రెగ్యులర్గా వచ్చిపోతుండేవాళ్ళు. పొట్టి ప్రసాద్ గారు పోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా పొట్టి ప్రసాద్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అండ్ ఏకైక కుమారుడు జగన్నాథరావు గారు మనతో పాటుగా ఉన్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ప్రసాద్ గారి, పొట్టి ప్రసాద్ గారి మనవడు మనవరాలు, వాళ్ళ ఆవిడ కూడా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. అమ్మ నమస్కారం. రాజేశ్వరమ్మ గారు, అంతేగా? రాజలక్ష్మి, రాజలక్ష్మి అమ్మగారు, జగన్నాథరావు గారు, శారద, యా రాజేశ్వర ప్రసాద్, శారద గారు, రాగ్ని, శ్రీ రాగ్ని యా కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నాకు ఇక్కడికి వచ్చే ముందు నేను విన్నది ఏంటంటే, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ, బోల్డ్ అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చెన్నైలో ఇల్లు కొనుక్కోవాలి, లేదు చెన్నైలో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనుకున్న దాంట్లో వెరీ ఇనీషియల్గా ఆ థాట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది పొట్టి ప్రసాద్ గారు, సాక్షి రంగారావు గారు అనేది కదా. ఈ ఏరియాలో నియర్ టు ది స్టూడియోస్ అప్పట్లో ఇక్కడ యాక్టివ్ గా ఉండేవి కాబట్టి, సో దే చోస్ దిస్ ప్లే. అంటే ఈ ప్లేస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అట్లా వచ్చారనమాట. అంటే మాదేమో 74, వాళ్ళు 75 బుగ్గరావు ప్లేస్. ఇక్కడే ఉండి కట్టించుకున్నాం. కాకుండా ముందు నుంచి ఫ్రెండ్స్ రంగారావు గారు, ప్రసాద్ గారు ముందర నుంచి ఇక్కడికి రాకముందు, చెన్నై రాకముందు నుంచి. చెన్నై వచ్చిన తర్వాత, చెన్నైకి వచ్చిన తర్వాత ఒక 2-3 years ముందర నుంచి. 74 అంటే 70, మేబీ 70s అంతే. కానీ బాగా బాండింగ్ పెరిగింది. మేము వెళ్ళేవాళ్ళం, నన్ను తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళ ఇంటికి, టీ నగర్కి. వాళ్ళ పిల్లలతో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ
ఫ్యామిలీ తోటి మా అమ్మగారు, నేను ఒక్కడనే కదా, అవును. అందుకని వాళ్ళ ఫ్యామిలీ తోటి అన్ని కలిసి తిరగడం హ్మ్. అది జరిగేది. వాళ్ళు ముగ్గురు. సాక్షి రంగారావు గారికి ముగ్గురు పిల్లలు. ఎస్ 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 మీరు నలుగురు కలిసి ఎక్కడికెళ్ళినా అలాగే ఉండేదా? ఎస్ 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 హ్మ్. వెరీ మచ్ వెరీ మచ్. అమ్మ మీరు చెప్పాలి ఎలా ఉండేది ఆ ఫ్యామిలీలో సాక్షి రంగారావు గారి కుటుంబం? మీరు అంతా ముందు నుంచి ఫ్రెండ్‌షిప్ అనేది చాలా ఎక్కువ ఉండేదా? మా వాళ్ళు అనే ఫీల్ ఉండేదా? బాగా ఉండేవాళ్ళం. గోదావరి లేదు కానీ ఇక్కడ అన్నీ ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదప్పుడు. లేదు, హ్మ్. ఎప్పుడు లేదు. ఫ్రీగా ఇంట్లో ఎవరొచ్చినా, కొత్తగా ఎవరు కనిపించినా ఫ్రెండ్స్ రీసెంట్ గా వాళ్ళ చుట్టాలు కూడా మన ఇంట్లోనే వచ్చారు. అవునా? ఓకే. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరొచ్చినా ఇంట్లో ఏ ఫంక్షన్ ఎస్ అంతా ఎస్ ఎస్ అంతా కలిసిపోవడం. ఎస్ సో, మోర్ దాన్ ఒక ఫ్రెండ్స్ కాకుండా ఒక రిలేటివ్స్ లాగా రిలేటివ్స్. యా ఓన్ కజిన్స్ ఎలా ఉంటారో అలా ఉండడం ఎస్ అనేది. ఎస్ ఎస్ హ్మ్. కరెక్ట్. సో, రోజు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇంట్లో చేసిన వంటకాలన్నీ పోయేవా? ఇక్కడే ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే అయ్యాయి. చేశారు. అంటే ఇక్కడంటే వాళ్ళ ఊళ్ళో చేశారు. ఆ! మీ అందరం వెళ్ళాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా ఇంట్లోనే గృహప్రవేశం చేశారు వాళ్ళు. హ్మ్. గృహప్రవేశం అనే ఒక తంతు ఉంటుంది కదా, అవును. ఫస్ట్ ఇక్కడే జరిగింది. ఆ! ఐ థింక్ సాక్షి శివాది. పెద్ద అబ్బాయిది కూడా ఇక్కడే జరిగింది మా ఇంట్లోనే. హుహు. అది ఓకే. ఓకే. బోలెడన్ని సెంటిమెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా! ఓకే. బాండ్ అనేది ఉంది. అంతే. హ్మ్. అంటే ఈగోస్ అపార్ట్, నో నో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఈగో. హ్మ్. అది ఒక బాండింగ్, అది అన్నోన్ బాండింగ్ అనమాట. హ్మ్. కొట్టుకునేవాళ్ళం, చిన్నపిల్లం కదా, కొట్టుకుని ఏరా జగన్ అని వచ్చేవాళ్ళు. ఇప్పుడు సాక్షి రంగారావు గారేమో చాలా మెతకమైన మనిషి. అసలు ఎక్కువ పెద్దగా మాట్లాడరు. అసలు కాకుంటే పొట్టి ప్రసాద్ గారేమో ముక్కుసూటి మనిషి. ఏదున్నా టక్కుని చెప్పేస్తారని. ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ ఎలా కుదిరింది మరి? తెలీదు మరి. కదా! నిజమే కదా! ఎలా కుదిరిందమ్మా అసలు? ఎలా అంటే మాట్లాడుకునేవాళ్ళు? బేసికల్గా నాన్న బాగా ఎంటర్టైనర్, ఆ! అంటే బాగా లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్టిస్ట్ మమత అని ఉండేది కదా, నేను షూటింగ్కి క్యారేజ్ ఇచ్చి పంపించేది. అందరూ వచ్చి తినేవాళ్ళు. బ్రాహ్మణం భోజనం అంటే ప్రత్యేకం అంతే. ప్రత్యేకం కదా. ఆవిడొచ్చి అనేది, ప్రసాద్ గారు ఒక్క రవ్వ గింజంత ఆవకాయ ఇవ్వండి అంది. ఆ! నెక్స్ట్ రోజు మా అమ్మగారిని హోమియోపతి బాటిల్లో ఆవకాయ వేసి ఇచ్చారు. ఏమండి రవ్వ అంత అడిగితే ఇంత ఇస్తారా? హోమియోపతి బాటిలే ఇంత, అందులో వేసి ఇచ్చారు. అది హ్మ్. అట్లాగా ఈ ఐ మీన్ అందరూ ఇప్పుడు సోహన్ బాబు మేకప్ మ్యాన్ కానీ, లేకపోతే ఎవరన్నా సరే అందరూ చాలా మంది ఈ హ్మ్. ఏరియాలో, జయకృష్ణ గారు ప్రొడ్యూసర్, ఆయన లాస్ట్లో ఆయన డేట్స్ చూశారు మా నాన్నగారికి. హ్మ్. ఆయన కూడా వచ్చి కూర్చునేవాళ్ళు. అట్లాగా బాలసుబ్రహ్మణ్యం బర్త్డే, ఎస్పీ బర్త్డేకి ఆయన ఫామ్ హౌస్ ఉండేది ఇక్కడ పక్కనే. ఓకే. అక్కడికి మా నాన్నగారు ఒక్కళ్ళే ఇన్వైట్. అంటే టీ టోటలర్ మా నాన్నగారు. ఈ డ్రింక్స్ ఏం లేదు, ఓన్లీ సిగరెట్లు. అది కూడా మానేయాలంటే 31st రాత్రి డిసైడ్ చేసేవాళ్ళు అంతే. మళ్ళీ ఏదన్నా ఇంకో కొత్త అలవాటు, జరదానో ఏదో బీడానో, అది అట్లా జరిగింది. అందుకనే అది ఏంటంటే మరి తెలీదు, సడన్గా రంగారావు గారు కూడా అంతే సిగరెట్ స్మోకర్. చైన్ స్మోకర్ లాస్ట్ డేస్లో వదిలేశారు. హ్మ్. లాస్ట్ డేస్ ఒకేసారి సడెన్‌గా వదిలేసేసరికి కూడా అది ఎఫెక్ట్ నో పడింది. నో ఇట్ ఈస్ నాట్ సో. హీ హ్యాడ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్, అంటే డయాబెటిక్. యాహ్! బట్ ఆయన కూడా ఆ, భోజనంలో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. హ్మ్. అది ఏం చెప్తాం మనం, అంతే. హ్మ్. అట్లాగా. కాకుంటే మళ్ళీ విచిత్రంగా, కాకతాళీయంగా ఇద్దరూ లాస్ట్ డేస్‌లో హాస్పిటల్స్‌లో ఉన్నారు. 100%. కదా! మా నాన్నగారు అయితే కంటిన్యూస్ 40 డేస్, లాస్ట్ సెకండ్ టైం వచ్చినప్పుడు 40 డేస్ అంటే ఒక మండలం. హ్మ్. ఇక నా దగ్గర, మాకు హైదరాబాద్లో ఒక స్థలం ఉండేది, 2 స్థలాలు ఉండేవి. ఒకటి ఫిల్మ్ నగర్లో, ఓకే. ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారు కట్టుకున్నారు. హ్మ్. అది ఎప్పుడొచ్చిందంటే అది అలాట్ అయింది బి టైప్. హ్మ్. అది మా నాన్నగారు ఫస్ట్ రౌండ్ ఆఫ్ సిక్నెస్లో అలాట్ అయింది ఆ లెటర్. అది నేనే వెళ్ళి రిజిస్టర్ చేశాను. ఓకే. నాకేమీ తెలియదు, హ్మ్. ఉద్యోగంలో చేరిన కొత్త. సో వెళ్ళి నేను రిజిస్టర్ చేసిన తర్వాత ఆ ప్లాట్‌కి ప్రెషర్ వచ్చింది అప్పట్లో. ఆ సొసైటీ కదా అది, ఎవరిన కట్టాలి. ఇక్కడ ఈయనకి కొంచెం సేవింగ్స్ అంతా డ్రైన్ అయిపోయింది. ఇంకా నా ఒక్కడి సంపాదనే. సో నీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ
వెళ్తున్నా కూడా పెద్ద ఇది లేదు. సరిపోలేదు. ఎప్పుడు చుట్టాలు మా ఇంట్లో. సరే అది వేరే విషయం. అన్నప్పుడు సో, ఈ ఇది మటుకు విల్ నాట్ రిగ్రెట్. అది ఇప్పుడు ఉండుంటే మటుకు 10 కోట్లు ఉంటుంది మాకు. హ్మ్. ఎందుకంటే అది అట్‌లీస్ట్ 300 స్క్వేర్ యార్డ్సే ఎంతో. ఇప్పుడు రీసెంట్‌గా హయత్ నగర్‌లో అన్నాం. అక్కడ కూడా ఒక ప్లాట్ ఉండింది. అది అబౌట్ ఫర్ ఎంక్రోచ్‌మెంట్ అన్నమాట. ఆ! సో, లక్కీలీ వి సోల్డ్ ఇట్ ఔట్. ఓకే. అంటే అది మా అమ్మగారి పేరు మీద ఉంది కాబట్టి ఆవిడ పీఓఏ రాసుకొని నేను మా ఆవిడెళ్ళి 21లో అనుకుంటాను. హ్మ్. సో, ఆ డబ్బుతో పైన కట్టేసాం. ఓకే. అది. హ్మ్. అందుకని నేను ఇప్పుడు హైదరాబాద్ రావాలని కూడా ట్రై చేశాను. నాకు ఫార్మాలో ఉన్నాను. బట్ ఎందుకు రాకపోయాననేది ఆవిడ చేతిలో ఉంది. లోపల ఉన్న ఆవిడ. హ్మ్. సీ వెన్ వి థింక్ సంథింగ్ నేను పెద్ద మ్యూజిషియన్ అవుదాం అనుకున్నాం. అవ్వలేకపోయాం కదా! ట్రూ. సో, సో ఇఫ్ ఐ వుడ్ హావ్ బికమ్ ఎ మ్యూజిషియన్ సంథింగ్ వుడ్ హావ్ బీన్ రిటర్న్. ఇప్పుడు ఇందులో ఉన్నామా నో రిగ్రెట్స్. హ్మ్. నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. మా నాన్నగారి సినిమాలు వస్తుంటే ఎన్ని వందల మంది చూసి సంతోషపెడతారు. అదే చెప్తుంటాను. హ్మ్. అంటే మా తరతరాలు ఇట్ బి స్పీకింగ్. హ్మ్. అది. ఇప్పుడు 'పొట్టి ప్రసాద్' గారు అనగానే మాకొక కామెడీ. ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక మిడిల్ క్లాస్ అనేది కనిపిస్తుంది. ఒక అవును. కామెడీ అనేది ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కదా! మిమ్మల్ని ఎందుకు రానివ్వలేదు? వద్దన్నారు? సినిమా ఆయన ఇండస్ట్రీకి పడిన మీకు కష్టాలు. ఆయన 59లో వచ్చారు. నేను చెప్పాను కదా ఇందాక 59లో వచ్చారు. ఆ సినిమా తర్వాత ఇంకా ఆయనకి అప్పట్లో కాంపిటీషన్ అని కాదు కానీ ఫిక్స్డ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. అవును. విజయాకి ఒకటి, భరణికి అంటే అట్లా ఫిక్స్డ్. ఈయన కుడెంట్ గెట్ ఇన్. సో, రావికొండరావు బాగా పరిచయం అయ్యారు అప్పుడు. వాళ్ళిద్దరు నాటకాలేసి అప్పుడు ఆ టైంలో 60స్‌లోనే ఎప్పుడో ఈయన వెళ్ళిపోతాను రాని వీళ్ళు వల్లూరు కోటం దగ్గర కూర్చొని రావికొండరావు గారు చెప్పారు పోయే ముందర. నేను మీ నాన్న ఎంత గొడవ చేసేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం. గోడ మీద కూర్చొని తమిళ్ తెలీదు వీళ్ళకి. వెళ్తూ ఉండేవాళ్ళట. వల్లూరు కోటం అంటే చూసుంటారు. 'సాగర సంగమం మౌనమేళనం' అవును. తీశారు కదా! ఆ గోడ మీద కూర్చొని ఇట్లా ఏదో మాట్లాడుకుంటూ ఏముంది కబుర్లు లేకపోతే మాట్లాడుకోవడమే. సో, వెళ్ళేవాడిని. ఆ! ఏ నాదక్యా అనేవాళ్ళం. వాడు ఏంట్రా అని చూసాడు. ఇది దిగొచ్చావట సైకిల్. సార్ నీంగ ఓ సారీ సార్. సారీ మీరు కాదు. ఇట్టా అందరిని ప్రాంక్ చేసుకుంటూ ఆట పట్టించేవాళ్ళా? అప్పటి ఆటోమేటిక్. సో, ఆ బాండేజ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయి హ్మ్. సో, ఈయన విరక్తి వచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోతాను విజయవాడ అని చెప్పేసి మొత్తం బ్యాగేజ్ చదువుకుని రైల్లో పైన పెట్టేసి రావికొండరావు గారు వచ్చారట సెండ్ ఆఫ్‌కి స్టేషన్‌కి. ఆయన వచ్చి రాగానే చెప్పారట. ఇంకా వస్తానురా అవకాశం ఉంటే వస్తాను లేకపోతే ఇంక అంతే. ఇదేలా ఆఖరి కలయిక అని ఏదో సెంటిమెంట్‌గా చెప్పా. ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని "అబ్బా! దిగురా" అని చెప్పేసి అది బ్యాక్ టు బెడ్రోల్ మళ్ళీ కింద పడేసి హ్మ్. అప్పుడు ఇంకా సెటిల్ అయిపోయారు. హ్మ్. అప్పుడు మా అమ్మగారు వచ్చారు. ఆవిడని జేవి రమణమూర్తి గారిని ఆర్టిస్ట్ ఉన్నారు కదా! సోమయాజులు గారి సోమయాజులు గారు బ్రదర్. బ్రదర్. వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళు అది చిన్న గుడ్డి దీపం ఉన్న ఇంట్లో రెంట్‌కి తీసుకొని హ్మ్. నుంగంబాకం వెరీ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్. వాళ్ళు నమ్మలేదు మేము బ్రాహ్మిన్స్ అన్నా కూడా. అప్పుడు జంజం జొంబిచ్చి మా నాన్నగారు మేము బ్రాహ్మిన్సేనండి. అప్పట్లో ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఎక్కువ మంది రాకూడదు ఇంట్లో గెస్ట్‌లు. నీళ్లు పొదుపుగా యూజ్ చేయాలి. అస్సలు యూజ్ చేయమని దానికి ఆపోజిట్. ఓ హ్మ్. రాత్రి బస్సులో వచ్చేసారట చుట్టాలు చెప్తాం మా అమ్మ. ఆ! ఈ ఇల్లు చూస్తే ఇంతే సందు ఆ! అంతే. మొత్తం అందరూ పడుకున్నారు. వీళ్ళందరికీ భయం. ఈవిడకి నీళ్ళయిపోతే మా నాన్నకి అవన్నీ ఏం లేదు గానీ ఆవిడే కదా ఫ్రంట్ ఎండ్. నీళ్ళు ఇంతమంది వచ్చేసారేంటని సడన్‌గా అప్పటికప్పుడు భోజనం చేసి పెట్టి, పడుకోబెట్టి మళ్ళీ పొద్దున్న ఎక్కడికో వెళ్ళొచ్చారు. ఏది తెలీదు మరి నాకు. అన్నీ కథలుగా కదా చెప్తుంది. ఎట్లా కష్టపడ్డారని. హ్మ్. తర్వాత ఆవిడ చెప్పిందనమాట. అమ్మవారిని అనుకుంటా నేను ఇక్కడ మటుకు ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకు. ఎందుకంటే అవమానం కదండీ వెళ్తే. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి అవును. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత. అది అక్కడ వెళ్ళకంటే అప్పుడు షీ షోడ్ అవే. అప్పుడు ఈ స్థలం కొన్నది. హ్మ్. కొనిచ్చారు. దానికి రాజబాబు గారు కూడా కొంచెం హెల్ప్ చేశారని విన్నాను. తర్వాత రిటర్న్ చేశారు మా నాన్నగారికి అప్పు చేయడం ఇష్టం ఉండదు. సేమ్ పాలిసీ నాకు కూడా. ఓకే. ఓకే. అప్పు చేయడం ఇష్టం ఉండదు. అప్పు ఉంటే భయం. హ్మ్. ఫస్ట్ తీర్చేస్తా. హ్మ్. అట్లాగే సోమన్ బాబు గారు కొంచెం క్యాష్ ఇచ్చినా కూడా
ఉంచుకుంటారు, అంత నమ్మకం అనమాట. ఎలాగో మీరు శోభన్ బాబు గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి పొట్టి ప్రసాద్ గారు శోభన్ బాబు గారు చాలా క్లోజ్ బాండింగ్ అనేది విన్నాను. అదే అంటే ఇది ఎంటర్టైనింగ్ కదా, లైక్ మ్మ్. నేను అపారెంట్లీ ఐ యూస్ టు లవ్ శోభన్ బాబు ఓకే. యాజ్ ఎ కిడ్. ఆ డ్రెస్సులు, కలరు, ఆ చరిష్మా ఇట్లా పెట్టుకునేవాడిని. ఇట్లా అవును. ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అటు పెట్టుకునేవాడు, ఉన్నాయి, ఇలా ఉండేది ఇట్లా స్టైల్ ఉండేది. అంతే. అట్లా పెట్టుకునేవాడిని. అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్ళేవారు, తీసుకెళ్ళి ఇలాగా ఎక్కడికి వెళ్తున్నామని రా చెప్తానని. సరే అక్కడ చూస్తే శోభన్ బాబు చూసి రారా రావయ్య రావయ్య అని కూర్చోబెట్టి ఆయన ప్రామిస్ చేసేట, మీ అబ్బాయి ఏం చదువుతున్నా అంటే బీకామ్, వాడిని సిఏ చదవమను, మా మొత్తం బిజినెస్ అప్పు చెప్తా అని చెప్పాట. నేను సిఏ ఏంటి, ఇక్కడ మ్యూజిక్లో పడి నేను సిఏ ఏంటి. ఇంత ఏజ్ ఉంటారా మీ అబ్బాయి? అంత ఏజ్ ఉన్నారా శోభన్ బాబుని మీరు చూసేసరికి? లేదు ఇంకా చిన్నపిల్లలు, ఇంకా 6-7 years, 7 to 10. అవునా? అంతే. ఓకే. అంతే. సో అప్పుడు బీకామ్ చదవాలనుకుంటున్నా అని చెప్పారా మీరు? తర్వాత మా సర్కిల్ కూడా స్కూల్లో పెద్ద చదివే సర్కిల్ కాదు. పిజే శర్మ గారు అబ్బాయి రవి, రవిబాబు, అవును. తర్వాత గిరిబాబు గారు కొడుకు, అంటే రఘుబాబు. రఘుబాబు కాదు, బోస్ బాబు, ఓకే. వీళ్ళందరూ అనమాట నా క్లాస్మేట్స్. తర్వాత ఇంకో అతను ఎవరో తెలీదు, మర్చిపోయాను. రమణమూర్తి గారు అబ్బాయి వచ్చి నాకు సీనియర్. ఓకే. అది కొంచెం ఇంటెలిజెంట్. సో వాళ్ళందరూ మనం లెక్క చేయం కదా, మనం ఈ బ్యాచ్. సో అది +2 అంతా ఈ మ్యూజిక్తోనే అయిపోయింది, కాలేజ్ కూడా మ్యూజిక్తోనే అయిపోయింది. సరే తర్వాత ఎట్లాగో ఆయన ఇప్పించారు ఉద్యోగం కూడా, ఓకే. మా నాన్నగారు. నేను వెళ్ళనంటే వెళ్ళనన్నా. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా అటు ఇటుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవే చెప్పారు. ఫ్రెండ్స్ సర్కిల్ అంతా మొత్తం అందరూ అనేది ఫాదర్స్ ఓకే, సెకండ్ జనరేషన్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. బట్ మిమ్మల్ని మాత్రం వెళ్ళొద్దన్నారు, ఎందుకలా? అదే ఇప్పుడు ఆయన ఎంత మిగతా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలియదు. మా నాన్నగారు స్ట్రగుల్ అయినా కూడా హీ నెవర్ యూస్ టు కేర్. ఆయన మధ్యాహ్నం నిద్రపోంది అసలు ద డే వాస్ నాట్ ఓవర్. కంపల్సరీ ఈవెన్ ఇన్ ద షూట్స్. షూటింగ్ లేకపోతే, షూటింగ్ ఉంటే కుదరదు కాబట్టి, షూటింగ్ లేకపోతే మా అమ్మగారు బయట కూర్చుంటారు టవల్ పెట్టుకుని. పిచ్చుకలు కూడా సౌండ్ చేయకూడదు. అది అందుకని ఏదన్నా ఒక సీన్ 2 సీన్ వేషాలు అంటే ఏంటి, ఒక సీన్ 2 సీన్ వేషాలు పెట్టేసి అని చెప్పి పెట్టేసేవాళ్ళు. తర్వాత అలా క్లైమాక్స్ మీకు కావాలి ప్రసాద్ గారు అంటే, నేను క్లైమాక్స్ రాకపోతే సినిమా అయిపోతుందా, ఆడదా అని పెట్టేసేవాళ్ళు. ఇట్లాగనమాట. రఫ్గా కాదు, ఒక సెల్ఫ్ ఎస్టీమ్డ్ పర్సన్, విచ్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ఇండస్ట్రీ. ఆయన తెలియదు, లాస్ట్లో హీ రిపెండెడ్ ఫర్ రియలైజ్ అంటే ఓకే, ఆయనకి మెయిన్ గొంతు పోయింది. హీ డబ్డ్ ఫర్ మోర్ దెన్ 300 ఫిల్మ్స్. అంటే తమిళ్లోంచి తెలుగులోకి వచ్చేటప్పుడు అప్పుడు చాలా పెద్ద పెద్ద యాక్టర్లకి, కమెడియన్స్కి, సుర్లి రాజన్, నాగేష్ చాలా ఫ్రెండ్, వెండిరాడిమూర్తి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. అందరూ వాళ్ళందరికీ చెప్పారు. సో అందుకని నేను ఆయన కష్టాలు పడకూడదని చెప్పేసి రానివ్వలేదు. బట్ మీరు మ్యూజిక్ నేర్చుకుంది ఒక మ్యూజిక్ కంపోజర్ అవుదామనే. కంపోజర్ అవుతాను. నీళ్ళు చల్లేశారు నాన్నగారు? లేదు, నేనే, నాకు ఆవిడ చూపించేసింది. ఒక 2 రికార్డింగ్స్ సురేష్ గారు తీసుకెళ్ళారు. అది మా నాన్నగారికి ఇష్టం. మాధవపెద్ది సురేష్ గారు. అవును, ఆయన ప్రేమ జిందాబాద్ అని ఒక సినిమా, ఆయన కీబోర్డే పాపం ఇప్పించి వాయింపు చేశారు. అక్కడే కొంచెం ఇట్ వాస్ నాట్ ఓకే ఫర్ మీ అట్మాస్ఫియర్. ఇట్ వాస్ అకార్డింగ్ టు మై అనుకున్నంత కాదు. నేను చూసింది వేరే స్కూల్. సో ఇందులో చూస్తే అలా లేదు, బట్ ఇట్ వాస్ ఓకే ఓన్లీ. సో ఈ పేడ్ మీ వెల్. సెకండ్ ద్వితీయ యజ్ఞం లేకుండా ఉన్నామని చెప్పేసి ఒక హార్ప్ వాయింపజేసి స్టూడియో బుక్ చేసి పని చేశాడు. తర్వాత ఈ మల్లాడిలో చేరిన తర్వాత ఆయన వచ్చి మా ఓనర్కి చాలా క్లోజ్ ఆయన. ఎందుకే ఎక్కడ ఉంటున్నావు, నా దగ్గరికి రావయ్యా, అందరి గ్రూపులు ఉన్నాయి. అప్పుడు 93లో, నేను 90లో జాయిన్ అయినా. అది ఇప్పటికి ఇప్పుడు కూడా నాకు కంపోజింగ్ అని నేను ఒకటే చెప్తున్నా, కంపోజింగ్ అనేది స్టాప్ చేశాను ఆఫ్టర్ సీయింగ్ ఆల్ గ్రేట్స్ లైక్ ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహాదేవన్, వీళ్ళందరూ చేయని మనం ఏం చేస్తామండి, అంతే. అరేంజ్మెంట్ అనేది సపరేట్ సబ్జెక్ట్. సో
నౌ ఐఎమ్ అనలైజింగ్ ఆల్ మ్యూజిక్ అండ్ ఐఎమ్ టీచింగ్ హిమ్. ఇప్పుడు వాళ్ళందరూ చేసిన తర్వాత ఇంకేం మిగిలింది, మనం ఏం చేస్తాము అనుకున్నప్పుడు మ్యూజిక్ అనేది ఒక ఓషన్ కదా, దానిలో ఎన్ని రకాల ప్రక్రియలైనా ప్రయోగాలైనా చేయొచ్చు కదా. ప్రయోగాలు చేయడానికి అది నాకు ఎలా ఆన్సర్ చెప్పాలి తెలియదు. అది నా పర్స్పెక్టివ్. హ్మ్. అంటే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, వాళ్ళు ఎన్నో చేశారమ్మా. లైక్ ఇప్పుడు చేసేది నాకు తెలియదు ఏం చేస్తున్నారు అనేది. నేను హార్డ్లీ వింటాను. ఇగో దీన్ని అడిగితే చెప్తుంది, ఎన్ని పాటలు చెప్తుందో. హ్మ్. సో ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. మేబీ శంకర శాస్త్రి లాగా అనుకోండి, శంకరాభరణం శంకర అంత విద్వత లేదు కానీ బట్ అలా ఆ రేంజ్లో ఉన్నాను. మ్యూజిక్ గురించి ఇన్ని మాట్లాడుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇంకా అన్నీ వద్దు, సర్లే మనం ఏదో కాంప్రమైజ్ అవుదాం, ఇట్లాగే అడ్జస్ట్ అయిపోదాం, ఇంకా దాన్ని వదిలేసుకుందాం అనుకున్నారా? ఇంకా వదిలేసుకోవడం అంటే ఇప్పుడు కూడా కొన్ని కంపోజ్ చేస్తాను. లైక్ మా తెలుగు తల్లికి ఉంది కదా, దట్ ఐ కంపోజ్ ఇన్ మై వర్షన్. ఒకసారి వినిపించరా ప్లీజ్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కనుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా అది స్వరాక్షరం, సరిగా మా తెలుగు తల్లి అట్లా పెట్టాను. సో ఇది పల్లవి. మిగతాది కంపోజ్ చేశాను కానీ ఇట్ ఇస్ నాట్, ఐ మీన్ ఇది చాలు. సో మీరు కంపోజ్ చేసి ఇంటికే పరిమితం చేసుకున్నారా వీటిని? లేదు మా అంటే అంతే. ఇఫ్ ఎనీబడి సీయింగ్ దిస్ ప్రోగ్రామ్ వుడ్ లైక్ టు స్పాన్సర్, ఐ వుడ్ లైక్ టు రికార్డ్. ఎలా అంటే ఇవన్నీ మీ ఓన్ స్టైల్లో ఎన్ని అలా కంపోజ్ చేసి పెట్టుకున్నారు? ఎన్ని సాంగ్స్ లేకుంటే ఎన్ని కృతుల్లో? ఉంటాయి ఒక 20-25, నాట్ మోర్ దెన్. నేను చాలా కంటెంటెడ్ పర్సన్ ఇన్ ఆల్ మ్యాటర్స్. నాకేమొచ్చో నేను చేస్తాను ఓకే. అంతే. సరే, నాన్నగారేమో ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళొద్దన్నారు. ఇక్కడ చూసిన తర్వాత ఏముంది అనే ఒక ఫీల్ వచ్చింది. అవును, బట్ మీకున్నటువంటి మ్యూజిక్ మీ అబ్బాయికి కూడా వచ్చేసింది 100% అండి, కదా. 200%. సో యాక్చువల్గా నాకు ఇది ట్రివియా చెప్పాలి. మా నాన్నగారు వాళ్ళ మా నాన్నగారు వాళ్ళ తాతగారు వాస్ ఆ హార్మోనిస్ట్. తర్వాత అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళ మేనత్త ఆవిడ దగ్గర పెరిగారు. ఆవిడ కృతులు రాసి రాగాలు, త్యాగరాయ కృతుల మీద ఆవిడ కృతులు రాశారు. అక్కడి నుంచి మా అత్తయ్య, అక్కడి నుంచి నేను, అక్కడి నుంచి వీడు. అలా పరంపరలాగా వస్తుంది అది. యా, ఓకే. సో ఒకసారి నేను రాజేశ్వర్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడినాను. యాక్చువల్లీ రాజేశ్వర్ ప్రసాద్ అనేది, పొట్టి ప్రసాద్ అంటే అంతకుముందు ప్రసాద్ అనేది చాలా మంది ఉన్నారు కాబట్టి, ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి చూసుకుంటే ఆ కాలంలోనే మనకు నూతన్ ప్రసాద్ గారు కనిపించారు, ప్రసాద్ బాబు గారు కనిపించారు. ఇంతమంది ప్రసాదులు ఉన్నారు కాబట్టి నాన్నగారు కొంచెం పొట్టిగా ఉంటారు కాబట్టి పొట్టి ప్రసాద్, అంతేనా? ఇంకా వేరే ఆ కాలంలో అన్ని ఇవే తెలిసిన పేర్లే ఉన్నాయి, అవే పేర్లు అనేసరికి ఇంకోటి ఏదో కొత్త పేరు పెట్టాలనుకునే కాన్సెప్ట్ ఉండేది కదా, కనిపించేది కదా. సరే, మన తెలుగు వాళ్ళ కోసం ఏదో ఒక ఇంకోటి ఏదో పేరు అంటే కొంచెం బాగుండాలి, లక్ కూడా కలిసి వచ్చేలేదు, న్యూమరాలజీ అన్ని చూసుకొని ఏదో ఒక పేరు కాయిన్ చేసుకు అలా అనిపించలేదు అసలు నాన్నగారికి? అంటే పుట్టి ప్రసాద్ అనేది అదే చెప్పాను కదా, ఫిక్స్ అయిపోయింది. హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ చెప్తాను. నేను ఈ ఇల్లు పాతిల్లు పడగొట్టి కట్టడానికి ఫర్ లోన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాల్సి వచ్చాయి. ఆయన పోయారు, బట్ ఎక్కడున్నాయో తెలియదు. అమ్మగారు వెతికాను, నేను వెతికాను, తెలియలేదు. ఇదివరకు ఈ లెటర్స్ పెట్టే ఒక తీగలాగా ఉండేది, దానికి కూర్చేవాళ్ళని, అందులో ఉన్నాయి. ఓ, దానికి అలా కుచ్చి పెట్టించారు, ప్రిజర్వ్ చేసుకోవాలని కూడా తెలియదు. ఆయనకు బట్టలు కూడా ఆవిడే కుట్టించేది. సో హీ డజంట్ కేర్. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు లేకుండా, మా తాతగారు జగన్నాథరావు గారు, ఆయనకి 2 భార్యలు. ఫస్ట్ భార్యకి మా నాన్నగారు, మా అత్తయ్యలు 2, వాళ్ళందరూ కాలం చేశారు. తర్వాత రెండో ఆవిడకేమో మా పెద్ద బాబాయ్, ఆయన కాలం చేశారు.
రెండో బాబాయ్ దత్తతకి ఇచ్చారు, ఆయన కాలం చేశారు. ఇప్పుడు మూడో బాబాయ్ ఉన్నాడు హైదరాబాద్, ఓ హూ ఇస్ ది హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, సూర్యనారాయణమూర్తి అని. వర్క్డ్ యాజ్ అ వెరీ చీఫ్ పొజిషన్ ఇన్ ఇండియన్ బ్యాంక్. ఓకే సో ఆయనే ఇప్పుడు మాకు ఇప్పుడు పెద్ద. పెద్ద అది. సో ఇది ఏజ్ యాక్చువల్గా ఎంత ఉంటుంది ఆయనకి? ఇప్పుడు 78 అండి. ఓ అమ్మగారి కంటే చిన్నవాళ్లే. అమ్మగారు చెప్తారుగా, ఇప్పుడు కూడా వస్తూ ఉంటాడు ఎప్పుడన్నా. అంటే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ సమ్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ ఏదో, వస్తూ ఉంటే మీటింగ్ చెప్తూ ఉంటాడు, వీళ్ళతో చెప్తూ ఉంటాడు, మీ మీ బామ్మ నాకు స్నానం చేయించిందిరా అని. ఓకే. సో ఎందుకు చెప్పొచ్చానంటే దిస్ ఇస్ వాట్ వీఆర్ లైక్, వీఆర్ వెరీ బట్ చుట్టాల వైపు చూస్తే మాకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ దేర్. ఇంత ఉన్నప్పుడు ఇంకా ప్రసాద్ అనే పేరు మార్చుకోదలుచుకోలేదు ఇంకా ఆయన అసలు. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ నౌ. బట్ సి ముందు ఉంటుంది కదా ప్రసాద్ గారికి, ముందు తర్వాత ఇవన్నీ ఉంటుంది. ఏది లేకుండా కవిపురపు అని పెడితే లాభం లేదు. చదలవాడ ఇవన్నీ అలా అదేంటి మాయబజార్లో వేస్తారు. ఇది ఇది ఓకే, ఇద్దరు అల్లు రాయలింగితో వేస్తాడు, ఆయన పేరేంటి? రమణారెడ్డి గారు. ఈ ఆట వంగర పేరు, వంగర అనేది ఇంటి పేరు. అట్లా ఇంతవరకు ఇంటి పేర్లు ఉండే. ఇప్పుడు కవిపురపు అంటే వేరేలా ఉంటుందని చెప్పేసి ప్రసాద్ అని పెట్టి, ఏం ప్రసాద్ అని అడిగితే పొట్టి ప్రసాద్. ఇంకా మీరు పాత సినిమాలు చూస్తే పొట్టి ప్రసాద్ అని ఉండదు, ప్రసాద్ అనే ఉంటుంది. ప్రసాద్ రావు అని ఫస్ట్ సినిమాలో ఉంటుంది, తర్వాత ప్రసాద్, లేటర్ 68 తర్వాత పొట్టి ప్రసాద్ అయిపోయాడు. చాలా సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. అంటే ఒక రకంగా పొట్టి ప్రసాద్ అన్నారు అనుకోండి, అది ఇప్పుడు ఆ మాట అంటే అది ఒక డిస్క్రిమినేషన్ లేకుంటే బుల్లింగ్ కింద, బాడీ షేమింగ్ కింద యూజువల్ గా ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే అలా ఎవరన్నా అన్నాము అనుకుంటే బాడీ షేమింగ్ అవుతుంది. మీరు అన్నారు టెక్నాలజీ ఎందుకు అని, అదే సమాధానం దీనికి కూడా. బాడీ షేమింగ్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, అప్పుడు అసలు లేదు. చాలా చాలా క్వైట్ కామన్ న్యాచురల్ థింగ్ గా తీసుకునేవాళ్ళు. అవును అంతే కదా. సో దాన్ని ఇంకా అలా ఫిక్స్ అయిపోయింది. పొట్టి ప్రసాద్ గారు అలాగే కంటిన్యూ చేసేసారు. ఇంకోటి నేను మ్యూజిక్ పర్సూ చేయకపోవడం కారణం నా ఉద్యోగం. బికాస్ ఐ హ్యాడ్ కమిట్ ఐ మీన్ మార్కెటింగ్. సో ఐ హ్యాడ్ టూర్స్ వేర్ రంగారావు గారితో చెప్పేసి వెళ్ళేవాడిని వాళ్ళ ఫ్యామిలీతో, మా అమ్మగారిని చూసుకోండి, బాంబే ఇవన్నీ వెళ్ళొచ్చేవాడిని. సరే ఇది మధ్యలో డేట్లు ఇచ్చి మళ్ళీ మనం వెళ్ళకపోతే బాగుంటుంది. నేను బయటకు వచ్చా, వాడు ఇప్పుడు కూడా అంటుంటాడు మా బ్యాండ్ లీడర్, రే రారా 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 అని. ఏం చేస్తాం, మనకి టచ్ పోయింది. ఓకే అమ్మా, ఇక్కడి చెన్నైకి వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రసాద్ గారికి బోల్డ్ అంతా ఫ్రెండ్స్ పెరిగిపోయారు, సర్కిల్ పెరిగింది కదా. చాలా మంది వచ్చేవాళ్ళు, రోజు అందరికి భోజనాలు వండి పెట్టేవాలి. ఓపిక ఎలా వచ్చేది మీకు? ఇప్పుడు చిన్నదాన్నే కదా, చిన్నదాన్ని కాబట్టి పర్లేదా? బాగా చేసింది. ఎంతమంది వచ్చేవాళ్ళు రోజు? ఎప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చి, చంద్రమోహన్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఆ టైంలో హీరోలు హీరోయిన్లు అందరూ వచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చాక ఇంకా చాలా మంది, అందరూ తెలియ వాళ్ళే ఇక్కడ. మనకి షూటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు దిగేవాళ్ళు. ఇక్కడ మీకు ఏం చేస్తారు వంట అని చెప్పి బయట పడి చేసేవాడు ఒకసారి. ఏదంటే అదే వేయండి. వేణు గారు సుత్తివేలు గారా, అందరూ వచ్చేవాళ్ళు. అయ్యా అందరూ చెప్ప పెట్టకుండా వచ్చేస్తారు. అవి వస్తున్నారు, ఒకసారి చెబుతారు, ఒకసారి చెప్పరు. అదే ఉన్నది వాళ్ళు తినేస్తారంటే అప్పటికప్పుడు. అంటే సరే ఏ ఉన్నది తిన్నారైనా మన ఇంటికి వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఆకలితో ఉన్నారు అని అనిపిస్తుంది. అప్పటికి మళ్ళీ అప్పటికప్పుడు వంట చేసి పెట్టాలి అంటే కూరగాయలు ఉన్నాయా, పప్పులు ఉప్పులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా, కష్టం అవుతుంది కదా ఒక్కోసారి. ఏదో చేసేదాన్ని, ఏదో అలా మేనేజ్ చేసి మాట్లాడతారు కదా, మాట్లాడేలోగా వంట కొంచెం చేసేదాన్ని. ఒక్కరే చేసుకునేవాళ్ళు. మాటలు బాగా ఇక్కడ లంచ్ టైంలో వస్తారు కదా, అప్పుడు మాట్లాడినప్పుడు వంట చేస్తారు, మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఏది ఉంటే సరే ఏదైనా తినేవాళ్ళు వాళ్ళు పాపం. ఏదైనా బాగుంటుందని, ఏదైనా బాగుంటుంది అందులో బ్రాహ్మణ భోజనం అంటే శుద్ధ శాకాహారం ఉంటుంది. అందులో వేలు గారు అయితే అస్సలు తినేవాడు కాదు బయట.
వేలు గారికి అసలు బయట తినేవాడు కట్టం. ఓకే. అందుకని పచ్చళ్ళు అవన్నీ వేసి పట్టుకెళ్ళేవాడు. నూతన్ ప్రసాద్ గారు ప్రసాద్ వాళ్ళు వాళ్ళందరూ తెలుసు బాగా నాకు. మా వాళ్ళ ఊరు విశ్వనాథ్ గారి భార్య వాళ్ళు. అంతా ఒకే ఊరా? అందరూ ఒక కుటుంబంలాగా ఉండండి. ఫంక్షన్ వస్తే అందరూ వచ్చేవాళ్ళు. ఉమ్, మేము నేగలేదు కదా ఉమ్, ఇక్కడ. అందరూ తెలుగు వాళ్ళే. ఉమ్. చాలా బాగుండేది. రమాప్రభ గారు, శరత్ బాబు గారు, నూతన్ ప్రసాద్ గారు, శోభన్ బాబు గారు కూడా వచ్చేదా ఇంటికి? శోభన్ గారు ఒకసారి వచ్చారండి. అప్పుడు పాత ఇంట్లో ఉన్నాయి ఏది కట్టకింద అక్కడ మొట్టమొదటిలో ఏదో షూటింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు భోజనాలు చేశారు వచ్చి మా ఇంట్లో. ఆ, శారద, శోభన్ బాబు, ఇంకో ఆవిడ ముచ్చలు ముచ్చెర్ల అరుణ, విజయ నిర్మల. భోజనాలు చేశారు. వస్తున్నారని చెప్పారులేండి. ఆ, చెప్తేనే చేశారు. ఏదో పండగ ఏదో వచ్చింది అప్పుడు ఉమ్. చేసినట్టు అందరు అంత కిందకి వస్తున్నారు అప్పుడు. అలా కింద కూర్చొని భోజనాలు ఉండేవా? శరత్ బాబు గారు వచ్చేవాడు. ఆ, శరత్ బాబు, రమాప్రభ వీళ్ళందరూ బాగా విస్తరాకుల అరిటాకు భోజనం పెట్టేవాళ్ళ? అన్ని మరి ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చేసేవాళ్ళమ్మా? మీరు వంట చేస్తున్నారు, ఆయన ఏం చేయరు. ఊరికే కూర్చొని ముచ్చట్లు చెప్పడం అంతే. మాటలు బాగా మాటలు అందరూ ఈ కాఫీలు ఇవ్వడం ఇస్తే తీసుకెళ్ళి ఊగిపోయి ఉమ్. పనులు ఏం చేయరు. ఏ పని లేదు. మీరు ఒక్కరే నేనే అంత పని చేసుకునేది. చేసుకునేవాళ్ళ? నేనే. ఎప్పుడు విసుగు రాలేదా? విసుగేం రాలే? ఎప్పుడైనా ఒకసారి వస్తారు కదా. ఎప్పుడైనా ఒకసారి వచ్చినా కానీ అంటే క్యారేజీలో ఏమేమి పదార్థాలన్నీ కందిపచ్చడి చేస్తాం మేము. ఆ, తెలుసా నీకు? తెలుసు. ఆ కందిపచ్చడి చేస్తే అది చేసి పంపిస్తున్నాను వాళ్ళు. అప్పుడు ఈ గ్రైండర్లు అవి ఏం లేవు కదా. చేత్తో. రుబ్బు వేసుకుని వస్తే బాగా తినేవాళ్ళు. ఉమ్. వంకాయ కూరలు అవి బాగా గుత్తి వంకాయ కూరలు పెడితే కారం పెట్టి ఇష్టం వాళ్ళు అందరికీ. అన్ని ఎంతమందికి పంపించేవాళ్ళు మీరు క్యారియర్? అది పెద్ద క్యారేజ్ అనేది. పెద్ద దానికోసం పెద్ద క్యారేజ్ షూటింగ్కి పట్టుకెడుతూ ఉంటారు. అది పట్టుకెళ్ళేవాడు. బాగా ఉండేదండి. బాగా సంతోషంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు కష్టం బాగా ఉండేది కాదు. ఆయనకి లేదు, ఇంట్లో వాళ్ళకి కూడా ఉండేది. మీరు రంగారావు గారు ఎదురెదురు ఇళ్ళు కదా, వాళ్ళ ఇంటికి కూడా ఇలాగే వచ్చేవాళ్ళ వాళ్ళ బంధువులు? ఇంట్లో కదా ఎవరు లేరా? ఆ, ఎక్కువ మాట్లాడు ఆయన ఎక్కువ మాట్లాడు. అందుకని వెళ్ళకపోయేదా? వీళ్ళందరూ కొండారావు గారు అందరూ వచ్చేవాళ్ళు. కొండారావు గారు వాళ్ళు బాగా ఉమ్, ఇప్పుడు కూడా రంగారావు గారు ఇంట్లో అందరూ వస్తారు మా ఇంటికి. ఇక్కడికి వచ్చి చూసేస్తూ ఉంటారు. పరీక్షలు అయినా ఉమ్, మామూలుగా ఇక్కడ ఈ పక్కకు వస్తూ చూసి వెళ్తారు. ఉమ్. బాగా ఫ్రెండ్స్ వీళ్ళు. పోనీ ఆవిడ వచ్చేవాళ్ళ? రంగారావు గారి వాళ్ళ ఆవిడ మీకు ఏమైనా హెల్ప్ చేసేదా వంటలో? వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉన్నారు. 3 పిల్లలు వాళ్ళకి. ఆ, ఇంట్లోనే సరిపోయేది వాళ్ళకి. ఓకే. ఆవిడకి ఇంట్లోనే సరిపోయేది. ఉమ్, తర్వాత వాళ్ళ ఇంటికి చుట్టాలు వాళ్ళు వీళ్ళు పిల్లలు పెద్దవాళ్ళ ఇంట్లో అబ్బాయి ఆవిడకి తీరుబడి ఉండేది కాదు. వాకట్లో కూర్చొని వాళ్ళం వచ్చి కాసేపు అంతే. ఎప్పుడో సమయం దొరికినప్పుడు. అదే ఉమ్. ఏదైనా పచ్చళ్ళు అవి పెట్టుకోవడం ఊరగాయలకి. ఒకటి ప్రసాద్ గారు ఎంత సంపాదించారు ఏంటి దానికంటే కూడా ఒక అదే. ఇల్లు ఉంది. సంపాదించారన్న సంగతి మీకు చెప్పలేదండి. అందరికీ అనుకూలంగా ఉండడం, అందరికీ చేయడం. వాళ్ళు ఏదన్నా వెచ్చంగా మాట్లాడినా కూడా వాళ్ళు సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. సరదా. అది ఆయన దగ్గర అయ్యో అలా మాట్లాడకూడదు మనం అనుకుంటాం. వాళ్ళు అందరూ ఆనందంగా ఉండేది వాళ్ళకి. అమ్మా ఇప్పుడు ఏ ఏ సినిమాలు చేస్తున్నారు, ఎంత డబ్బు వచ్చింది, ఎక్కడ పెడుతున్నారు, ఈ లెక్కలు ఏమన్నా చెప్పేవాళ్ళ? ఆయన పెట్టుకోరు అసలు. ఏమన్నా ఇష్టం తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. మీకు లెక్కలు కూడా చెప్పలేదా? లెక్కలు ఎవరు కంపెనీ వాళ్ళు ఇచ్చారని పెట్టి అంతే. అంతే. ఉమ్, కొన్ని సినిమాలు తెలియవు నాకు కూడా. కొన్ని మాత్రం వెళ్ళేవాళ్ళం కనుక తెలుసు. ఆయన చేసిన సినిమాలు డబ్బింగ్ చెప్పేవారు కదా. అప్పుడు కూడా మాకు తెలియదు. నాకు ఆ, పెట్టుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. పెట్టాడు. అప్పుడు అంత డబ్బు లేదు, అంతంత ఖర్చు ఇది లేదు. ఉమ్, ఇప్పుడు అసలు చెప్పడానికి ఉమ్. అయితే ఎప్పుడు మీరు విసుక్కోలేదా? విసుగు. విసుక్కోవడం, కోపం రావడం, ఈ సినిమాలు ఎందుకు అనిపించడం? ఎప్పుడు విసుగు ఉండేది కదా ఎక్కువ. ఆ, ఓపిక చాలా ఎక్కువ. తర్వాత చెప్పేదాన్ని చేయలేకపోతున్నాను చెప్పేవాడిని టీవీతోటి. నా వల్ల హోటల్ చివరిలో ఆయన పోయిన తర్వాత అయితే పోయే ముందు
వీళ్ళ నాన్నగారి పేరు. ఇప్పుడు నాకు అసలు చేతకయ్యేది కాదు. ఉమ్, జబ్బులు హార్ట్ జబ్బు వచ్చింది. సరే ఇప్పుడైతే బీపీ అవి వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు రకరకాలు ఉన్నప్పుడు మెల్లిగా తగ్గిపోయింది. వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా. ఆ, అంతే దానికి. ఉమ్, రాళ్ళపల్లి గారు వాళ్ళందరూ ఉండేవారు ఇక్కడ. ఉమ్, ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్ వాళ్ళు. విజయనగర్ గారు వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు వాళ్ళు కూడా. నూతన్ ప్రసాద్ వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళలో ఎవ్వరూ లేరు కదా, చాలా వరకు వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నారు, పెద్దగా ఎవరు కనిపించట్లేదు అసలు. ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు కదా, పిల్లలు మాత్రమే ఉన్నారు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అంతే. ఇంకా వచ్చిన పెట్టుకోవడం, శుభ్రంగా వండుకోవడం, తినడం. వచ్చిన వాళ్ళకి పెట్టడం. ఉమ్, అది నేను మా ఇంట్లో అయింది. ఉమ్. అయితే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ సరే, మీ బ్రాహ్మణ భోజనం మా అంటే మా ఓకే. చుట్టాలు వచ్చేవాళ్ళు. మా చుట్టాలు 3 మంది ఉమ్. తెలిసిన వాళ్ళు, స్నేహితులు. ఎవరు వచ్చినా భోజనం పెట్టేవాళ్ళ? ఎవరు ఉండి ఉండి 4 రోజులు ఉండి చూసి చెన్నై ఎంతో చూసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ, అంత బ్రాహ్మణ్సే లేరు కదా, వేరే వేరే కులాల నుంచి, మతాల నుంచి ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి ఇంట్లో ఇక్కడే భోజనాలు అయ్యేవా వాళ్ళందరూ ఎవరు ఎక్కువ ఎక్కువ లేదా? అంత బ్రాహ్మణ్ ఫ్రెండ్సే ఉన్నారా? అందరూ స్నేహితులు. అయినా అలా దేవుడు ఉన్నాడు కదా, నేను కొంచెం భయం ఏమో తెలియదు నాకు. ఆ, అందుకని వాళ్ళు వచ్చినా కూడా పెట్టేవాళ్ళం. కాకపోతే ఆయనతో పాటు కూర్చొని తినేసేవాళ్ళు. మడి కట్టుకుంటారు మీరు అనేది తెలుసా వాళ్ళకి? మడి కట్టుకునే వంట చేసేవాళ్ళ? అంత అయిపోయిన మామూలుగా ఉంటాం కదా. ఇప్పుడు తర్వాత మామూలుగా అయిపోతాం. అంతవరకే ఉంటాం. తర్వాత మామూలుగా అన్నీ చేసేస్తాం. భోజనాలు పెట్టడం, ఇష్టాలు తీసుకోవడం అవన్నీ మొత్తం. ఓకే, ఓకే. మీకు పెళ్ళయ్యేసరికి మామగారు ఉన్నారు కదా, లేరు. ప్రసాద్ గారు లేరా? అవునా? 98లో మా అయ్యగారు పోయారు. మాది 2004 హ్మ్. మ్యారేజ్. కానీ మీరు ఒక్కగానొక్క కొడుకు, ఓ కొడుకు పెళ్లి చూడకుండానే పోయారా? అవునండి. అప్పటికి అనిపించలేదా పెళ్లి? అనిపిస్తుంది. హ్మ్. మా అయ్యగారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. హ్మ్. కాకుంటే ఎందుకంటే అత్తయ్య గారు బాధపడుతుంటారు కదా, ప్రతి ఫంక్షన్కి దేనికైనా ఆమెకి బాధ వస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. అప్పుడు ఉంటే బాగుండేది కదా. ఆయన అందులో ఆయన గురించి బాగా చెప్తారు, కామెడీగా ఉంటారు, హ్మ్. ఆయన అందరినీ నవ్విస్తారు. పక్క వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళట, పిల్లలు అందరూ హ్మ్. వచ్చి అందరు ఇక్కడే ఆయన కోసమని వచ్చేవాళ్ళట. ఇక్కడే ఉండి ఆటలు ఆడుకోవడం, ఇంకా ఏమైనా ఈయన కామెడీ చేస్తే నవ్వడం వాళ్ళు. హ్మ్. కానీ మీరు చూసారా ఆ, పొట్టి ప్రసాద్ గారంటే ఎవరో తెలుసా మీకు పెళ్ళికి ముందు? సినిమాల్లోనే, విడిగా చూడలేదు. బంధుత్వం అది కూడా ఏమీ లేదసలు. లేదు లేదు, ఏమీ లే బంధుత్వం లేదు. ఓన్లీ సినిమాలు చూసారు. ఆయన ఆ, ఎవరు, ఎలా ఉంటారో అనేది తెలుసు. తెలుసు. హ్మ్. అంటే నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, తెలుసు. సినిమా నటుడు అనేది తెలుసా? తెలుసు.